నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునని. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యము నేర్చుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను, వినండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయాలని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబెట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. లూకా అనేటువంటి భక్తుడు దేవుని ఆత్మ ద్వారా రాసినటువంటి సంగతులు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు జరిగినటువంటి సంగతులు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాము. ఆ దినములలో, ఏ దినములు అంటే మరి గబ్రియల్ అనే దేవతతో వచ్చి మరియతోటి, అలాగే జకర్యా భార్య అయినటువంటి మరి ఎలిజబెత్ తోటి చెప్పినటువంటి మాటలు జరుగుతున్నప్పుడు, ఆమె నెలలు నిండినప్పుడు, అనగా మరియ యొక్క గర్భంలో ఉన్న శిశువు పుట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతి. ఆ దినములో అంటే ఆ రోజుల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయన. రోమా చక్రవర్తి ఔగస్తు పరిపాలిస్తున్నాడు పాలస్తీనా దేశాన్ని, అలాగే చుట్టుపక్కల ప్రపంచాన్ని పరిపాలిస్తూ ప్రపంచ జనసంఖ్య కావాలి అన్నాడు. ఆ జనసంఖ్య మరి రాస్తున్నారు. ఆ సంగతి అప్పుడు జరిగింది జనసంఖ్య. ఈరోజు కూడా మనం చూస్తే ప్రతి దేశంలో కూడా జనసంఖ్య సెన్సస్ అంటాం ఇంగ్లీష్లో, ఇది జరుగుతుంటుంది. దీనికి ఎవరు నేర్పారంటే ఆ కైసర్ ఔగస్తు. అప్పటి నుంచి అంతకుముందు బైబిల్లో కూడా ఉంది, ఆమె నేర్చుకుందాం ఆయన కూడా. ఈ జనసంఖ్య ఇప్పుడు మరి ప్రతి చోట జరుగుతుంది. మన భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది మొన్న 21లో మరి జరగవలసింది, కరోనా వల్ల పోస్ట్ పోన్ అయింది. 24లో మళ్ళీ జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రజాసంఖ్య మన భారతదేశంలో జరుగుతుంది. అలాగే ప్రతి దేశంలో కూడా ఆ యొక్క సందర్భాలను బట్టి జరుగుతాయి. ఓకే, ఆ ప్రజాసంఖ్య అలా చేయమని ఔగస్తు ఆజ్ఞించాడు. ఇది కురేనియు సిరియా దేశంకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. వారు అధిపతులుగా ఉన్నారు. ఎవరమ్మా? కురేనియు సిరియా దేశంకు అధిపతి ఉన్నప్పుడు. కురేనియు అనేటువంటి వ్యక్తి ఆ సిరియా దేశంలో అధిపతిగా ఉన్నప్పుడు, అది హిస్టరీ మనకు తెలియడానికి ఈ సంగతులు రాయబడ్డాయి. అప్పుడు జరిగింది ప్రజాసంఖ్య. అప్పుడు ఏం జరిగిందంట? అందరూ అతని ఆజ్ఞ కదా, మహాచక్రవర్తి అయిన ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా జనసంఖ్యలో పేర్లు రాయబడాలి. ఎందుకు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి? ఇప్పుడు మనం కూడా ప్రజాసంఖ్య రాస్తున్నాను అనుకోండి, సెన్సస్ రాస్తున్నాను అనుకోండి, మన పేర్లు ఆ యొక్క సెన్సస్లో ఉండాలంటే మనం కూడా ఏం చేస్తాము? ఆ యొక్క మన గ్రామాలకు వెళ్ళి మన పేరు రాయించుకుంటాం. అది ఆధార్ కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగూ ప్రజాసంఖ్యలో మన పేరు ఉన్నప్పుడు, ఆ సంఖ్యలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి, అది భారతదేశమైన సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఆ సంఖ్యలో మన పేరుంటే మనకి గ్రాసం అందుతుంది, రేషన్ అందుతుంది. ఆ రేషన్ మనకు అందడానికి అలా పేర్లు రాస్తుంటారు. అంచేత ఇలాగూ అంటే తెలియాలి కదా వారికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉంది, దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమందికి ఎంత ఇవ్వాలి అని లెక్క ఎలా తెలుస్తుంది? ఆ జనసంఖ్య చెప్పకపోతే. ఆ జనసంఖ్య కోసము ఔగస్తు ఆజ్ఞించాడు. అలాగూ ఆ పేర్లన్నీ కూడా అందులో రాశారు. ఆ పేర్లో రాయబడ్డానికి ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు చూడండి 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాబట్టకు గలిలేలోని నజరేతు నుండి యోదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి అమ్మ? ఎక్కడో చాలా దూరం, అది చాలా దూరం. గలిలే అనేటువంటి గలిలే సముద్రం ఉంది, అదంతా గలిలే ప్రాంతం అంటారు. అక్కడ నజరేతు అనే పట్టణం ఉంటుంది, ఆ ఊరు. అక్కడ నుండి ఎక్కడో బెత్లెహేము ఉంది యోదయలో. గలిలే నుండి యోదలోని బెత్లెహేము అనబడిన ఆ గ్రామానికి వెళ్ళారంట. చూడండి, ఆమెకు వయసు ఎంత, ఎలా ఉంది, ఏ పరిస్థితులు ఉంది? ఆమె గర్భవతి 9 నెలలు ఉంది. ఎప్పుడుగా ప్రసవించాలో రెడీగా ఉంది. ఎనీ డే షీ మే డెలివర్.
ఇంత దూరాన్ని ఆమెని గాడిదని ఇలాంటి ప్రయాణ సాధనాలు అప్పుడు లేవు కదా, ఆ గాడి మీద ఎక్కించుకొని అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళారట. ఎందుకని? ఆ సంఖ్యలో రాయబడుటకు. చూడండి, ఎందుకులే ఇప్పుడు రేపు మాప ప్రశ్నించలాగా ఉంది నా భార్య, అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎలా వెళ్దాంలే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎలా వస్తుంది కదా, అప్పుడు ప్రజా సంఖ్యలో రాయబడుకున్నా అని ఊరుకున్నాడా? ఆ సంఖ్యలో రాయబడడానికి వ్యయ ప్రయాసాలన్నీ ఓడించి పక్కన పెట్టి, ఎంత దూరమైనా పర్వాలేదు, ఒకసారి ఒక స్త్రీ ఎంతసేపు, ఒక గర్భం గల స్త్రీ ఎంతసేపు కూర్చోగలుగుతుంది చైర్ మీద? అటువంటి గాడి మీద కూర్చొని కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిందంట. మరి ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే కూర్చోడానికే తలకిందలు అయిపోతాం మనందరం కూడా. 9 నెలలు గర్భవతి ఒక గాడి మీద కూర్చొని కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ సంఖ్యలో రాయబడడానికి వెళ్ళిందంట. దాని అర్థం ఏంటి? ఆ సంఖ్యలో రాయబడటం అనేది అంత ప్రాముఖ్యమైనది. రాజుగారి ఆజ్ఞ, ఎవరైనా ఆ సంఖ్యలో రాయబడకపోతే ఇంకా వాళ్ళకి గ్రాసం అందదు, ఆ దేశం ఉండడానికి వీల్లేదు, పొమ్మంటాడు, వేరే దేశం వెళ్ళిపోయినాడు. అంచేత భయం అందరికీ. వాళ్ళ పేర్లు ఉండాలంతే, ఉంటేనే అది పౌరసత్వం. అది ఆ పౌరసత్వం ఉంటేనే మా దేశం, లేదంటే వేరే దేశం వెళ్ళిపో, బహిష్కరిస్తారు. అందుచేత ఇంత ప్రయాసాలకు వారు ఓర్చి అనేక దినములు ప్రయాణం చేసి, అనేక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెత్లెహేముకి వెళ్ళి ఆ ప్రజా సంఖ్యలో వారి పేర్లు వ్రాయించుకున్నారు. ఓకే, తర్వాత ఎవరి పేర్లు రాయబడ్డాయి అక్కడ చూడండి. మళ్ళీ చదువుతున్నా 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాబేటకు గలిలయలోని నజరేతు నుండి యోదేలోని బెత్లెహేమనబడిన దావీదుకు వెళ్ళాను. 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినం నేను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఎంత చక్కని మాటలు! దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఊరు అనేటువంటి బెత్లెహేముకి వచ్చిన తర్వాత వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండారు. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడులతో చుట్టి సత్రములో వారి స్థలం లేనందున ఎక్కడ పరుండ పెట్టిందమ్మా? పశువుల పాకం. ఇప్పుడు ఆ జనసంఖ్యలో ఎవరెవరి పేర్లు రాయబడి ఉంటాయి? బహుశా చెప్పండి, ఎవరి పేర్లు రాయబడ్డాయి? ఎంతమంది వెళ్ళారు? యోసేపు మరి వెళ్ళారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. మరి ఆ యొక్క జనసంఖ్యలో ఎంతమంది పేర్లు ఉన్నాయి? 3 పేర్లు ఉంటాయి. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అన్నీ ఎందుకు? అందుకే ఆ ప్రసవ దినం నిన్నప్పుడు ఆమె కుమారుని కన్నది పొత్తిగుడ్డుతో చుట్టింది అంటే యోసేపు పేరు ఆ జనసంఖ్యలో ఉంది, మరి పేరు ఆ జనసంఖ్యలో ఉంది, అలాగే యేసు పేరు కూడా ఆ సంఖ్యలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత ప్రాముఖ్యమైనది జనసంఖ్య. ఈ జనసంఖ్యలో ఆ 3 పేర్లు రాయబడ్డాయి. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ జనసంఖ్య రాయబడుతుంది. ఖచ్చితంగా మన పేర్లు అందులో రాయబడాలి. అప్పుడు ఎలాగో అనుకుని వస్తున్నారు. అయితే అసలు దీనికి ఆద్యం ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ జనసంఖ్య అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మనం నేర్చుకోవాలి ముందుగా. మరి ఆగస్టు అనేది మన చక్రవర్తి నేర్చుకున్నాం కదమ్మా, ఆగస్టు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిందా? దాని ముందే స్టార్ట్ అయిందా? ఇప్పుడు డెఫినెట్గా మన అన్ని కూడా ఇవన్నీ ఫాలో అవుతున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? సంఖ్యాకాండం తీయండి, 1వ అధ్యాయం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 1-2 వచనాలు. సంఖ్యాకాండం. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్య మందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను వాళ్ళందరూ కూడా పాలు తేలు ప్రపంచ దేశంలో వెళ్తున్నారు. ఇజ్రాయేల్ అందరూ కూడా వారితో దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేళ్ల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబం బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారందరిని లెక్కించి ఏమందమ్మ తర్వాత సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇజ్రాయేలులో సైన్యముగా వెళ్ళు వారిని అనుగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆ రీజన్. దేవుడు చెప్పాడు. ఈ జనసంఖ్యకి మూలం ఎవరమ్మా? దేవుడు మోషేతోటి అహరోనుతో చెప్పినాడు, ఇజ్రాయేల్ యొక్క సంఖ్య, జనముల సంఖ్య ఎంతనదో లెక్కించు ఓ మోషే, ఓ అహరోను అని చెప్పినప్పుడు వారిద్దరూ ఆ జనముల సంఖ్య అంతా కూడా వాళ్ళు లెక్కించారు. ఆ లెక్క ఎంతని
దేవుడికి వారు లెక్క ఇచ్చాడు. అదే లెక్క జనసంఖ్య ఈరోజు కూడా ప్రతి దేశము పాటిస్తున్నది. గ్రాసం అందించడానికి, రేషన్ ఇవ్వడానికి ఇవన్నీ ఫాలో చేస్తున్నాయి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన జనసంఖ్య. ఓకే, ఈ జనసంఖ్యలో మనంతా కూడా పేరు రాయించుకుంటాం. ఇప్పుడు చూడండి, మరి గవర్నమెంట్ వారు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కొన్ని ప్రత్యేకమైన వసతులు ఇస్తున్నారు. ఉదాహరణకి రీసెంట్గా వచ్చినటువంటి తెలంగాణలో వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారమ్మా, స్త్రీలకి ఆర్టీసీలో ఉచితం అన్నారు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కిస్తే ఉచితం అన్నాడా? ఏం చూపించాలంట? ఐడెంటిటీ కార్డు చూపించారు. నేను తెలంగాణకి చెందినటువంటి వ్యక్తిని అని చూపిస్తే అది ఆధార్ కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అప్పుడు ఉచిత ప్రయాణం. నాకు ఏ కార్డు లేదు, నా పేరు లేదంటే కూర్చోబెడతాడా? అంటే ఈ శరీర సంబంధమైన జనసంఖ్యలో కూడా నాకు ఒక ఐడెంటిటీ ఉంటే కానీ గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి ఆ యొక్క సదుపాయాల్లో నాకు అనుమతి లేదు. వారు ఇచ్చేటువంటి సదుపాయాలు అనేకమైన ఉంటాయి. అలాగే బియ్యం రేషన్ ఇస్తారు, అలాగే విధవరాలకి పెన్షన్ ఇస్తారు, అలాగే ఎన్నెన్నో ఉన్నాయి. చదువుకున్న బిడ్డలకి చక్కని స్టైఫండ్ ఇస్తారు. ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనము ఈ తెలంగాణకి చెందిన వారము. లేదా ఆంధ్రలో ఉంది, ఆంధ్రలో కూడా అక్కడ ప్రభుత్వం అక్కడికి ఇస్తున్నారు. అక్కడ కూడా నీకు ఏ పింఛన్ కావాలన్నా లేదంటే ఏది కావాలన్నా నీ పేరు అక్కడ ఉండాలి. పేరు లేకపోతే ఇస్తారా? అందుకని ఏం చేస్తాము, కొన్ని వందల కిలోమీటర్ ఒకసారి ఫస్ట్ టైం ఆధార్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం చేసేది తెలుసమ్మా, ఎక్కడో ఉన్నవాళ్ళు అందరూ కూడా బొంబాయి, ఢిల్లీ, ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా వారి ప్రదేశాలకు వచ్చి ఆధార్ కార్డు చేయించుకున్నారు. అదంత ప్రాముఖ్యమైంది. లేదంటే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే సదుపాయాలు, ఇన్సెంటివ్స్ మనకి అందవు అమ్మా. వీటి కోసం మనుషులు ఎంతో తాపత్రయపడతారు. నెల నెల గవర్నమెంట్ వారు ఇచ్చే ఆ యొక్క సదుపాయాలను పొందుకోవడానికి ఆ జనసంఖ్యలో ఆ పేర్లు మనం రాయించుకోవడానికి, అది ఆధార్ కావచ్చు, ఇంకో కాదు కావచ్చు, ఎంతో ప్రయాసపడుతుంటారు. ఓకే, తప్పులేదు, గవర్నమెంట్ ఇస్తున్నారు, తప్పకుండా మన పేర్లు అందులో ఉండాలి. దీనికంటే ప్రాముఖ్యమైన జనసంఖ్య ఒకటి ఉంది నా సోదరే. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ జనసంఖ్యలో యేసుక్రీస్తు కూడా పేరు కూడా రాయబడిందంటే ఈ లోక సంబంధమైనటువంటి జనసంఖ్యకి ఎంత ప్రాముఖ్యత ఉంటే ఆత్మ సంబంధమైన జనసంఖ్య కూడా ఇంకెంత ప్రాముఖ్యత ఉంటే ఒకసారి ఆలోచించండి. నీకు ఇక్కడ నీ పేరుంటేనే నీకు పింఛను, అలాగే మరో చోట నీ పేరుంటేనే నీకు రక్షణ, లేదా లేదు. నువ్వు ఎవరైనా తెలిసి పోమంటాడు ఏసయ్య. ఇంకో జనసంఖ్య ఉంది. ఏంటో జనసంఖ్య నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 87వ అధ్యాయం. కీర్తనలు 87. ఆరో వచనం. యెహోవా ఏమన్నాం తర్వాత, జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కుమారులు చెప్పినటువంటి ఒక ప్రవచన రూపమైనటువంటి మాట. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు, ఇప్పుడు నేను ఇందాక ఆ పాలస్తీనా దేశంలో ఎవరు రాయించాడమ్మా, ఆగోస్తు అనే వ్యక్తి రాయించాడు. అలాగే ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు మోషే, అహరోను రాయించారు. ఇది కాకుండా దేవుడే ఒక జనసంఖ్య రాస్తాడంట. తెలుసా మీకు? మనుషులు కాదు, మనుషులు రాసే జనసంఖ్య కాదు. ఎవరు రాస్తారమ్మా? దేవుడే రాస్తాడు ఆ జనసంఖ్య. ఏంటి జనసంఖ్య? అప్పుడేమో చూడండి, మళ్ళీ చెబుతున్నా చూడండి. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. ఫ్యూచర్ టెన్స్ సెలవిచ్చును. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో నా పేరు రాయబడాలంటే నేను ఎక్కడ పుట్టాలి? అమెరికాలో పుట్టాలా? ఇక్కడ పుట్టాలి. వేరే దేశంలో పుడితే రాయరు. అలాగే దేవుని జనసంఖ్య రాయించినప్పుడు వారి పేరు ఆయన గ్రంథంలో రాయాలనంటే, జనసంఖ్య రాయాలంటే ఆయన చెప్పాలి, నేను చూసి ఈమె ఇతను ఇక్కడ జన్మించను అని సెలవివ్వాలంటే ఆయన. అర్థమవుతుందా? రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకో కార్డు, ఎలక్షన్ కార్డు కావడానికి నీ పేరు రాయించుకుంటున్నావు, నువ్వు పుట్టావు కాబట్టి ఇక్కడ. అలాగే దేవుడు రాయించే జనసంఖ్యలు నీ పేరు రాయబడాలంటే నువ్వు పుట్టాలి. ఎక్కడ పుట్టినని? ఎక్కడ పుట్టాలి?
ఇదైతే భారతదేశం, హైదరాబాదు, తెలంగాణలో పుట్టాం, లేదా ఆంధ్రలో పుట్టాం. మరి ఆయన పేరు రాయాలంటే ఎక్కడ పుట్టాలి? ఈ జనం ఇక్కడ పుట్టినని ఆయన సెలవిచ్చునట్ట నువ్వు పుట్టాలి. ఆ జనసంఖ్యలో రాయబడాలంటే ఏమిటి జనసంఖ్య, ఎలా పుట్టడానికి ప్రభు మాట్లాడుతున్నాడు కొన్ని లోతుగా నేర్చుకుందాం. చూడండి, ఇదే నిర్గమకాండం. ఒకసారి నిర్గమకాండము, సంఖ్యాకాండము ముందు ఉంటుంది. నిర్గమకాండము 32వ అధ్యాయం చూడండి. ఒక మాట 32, 31. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా, లేనిడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసునో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేదును అని మోషేతోటి దేవుడు అంటున్నాడు. ఏంటి మాట? దేవుడు చెప్పాడు మోషేతోటి, నీతో మాట్లాడాలి, నా ప్రజలకు అవసరమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, సీనాయి కొండ మీద రమ్మని చెప్పగానే సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళాడు. 40 దినములు అక్కడ ఉన్నాడు. 40 దినాలు ఉన్న తర్వాతకి దిగి వచ్చాడు. దిగి రాగానే ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఆ దేవుడు ఐగుప్తు దేశం నడిపించిన దేవుడు ఏమన్నా మాకు తెలియదు. పైగా ముఖ్యంగా ఈ మోషే అయినవాడు ఏమన్నా తెలియదు, ముసలివాడు అసలే. ఇప్పుడు మమ్మల్ని నడిపించే దేవుడు లేడు అని అహరోను పేక మీద కూర్చుంటే అతను ఏం చేశాడమ్మా, మీ భార్య మెడలో, కుమార్తెల మెడలో ఉన్నటువంటి బంగారం తీసిరమంటే ఆ బంగారం తీసి దూడం తీశాడు. ఆ దూడ ముందు వారు సాగిలపడ్డారు, ఒక విగ్రహం ముందు సాగిలపడ్డారు, పండగ చేసుకుంటున్నారు. ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు తీసుకుని మోషే దిగి వస్తున్నాడు. కొండ దిగి వచ్చి చూస్తుంటే ఆ పెద్ద పండగ జరుగుతుంది. ఎంతో ఘనంగా నాచి మాడుతున్నారు, పెద్ద కోలాహంగా ఉంది. ఏంటంటే తెలియగానే ఈ సంగతి అహరోను చెప్పాడు. ఇదిగో నన్ను చంపడానికి వచ్చారు, అందుకని ఒక దూడం చేశాను, దాన్ని సాగిలి పడుతున్నారు అని చెప్పగానే కోపం వచ్చి ఆ 10 ఆజ్ఞలను ఆయన ధ్వంసం చేశాడు. మీకు అర్హత లేదని వారిని శపించాడు. అక్కడ చాలామంది చచ్చిపోయారు. అయితే ఆయన ఉగ్రత ఉన్నప్పుడు మోషే బతిమాలుకున్నాడు యేసయ్యని, దేవుణ్ణి, ప్రభువా వీళ్ళందరూ నా ద్వారా నడిపిస్తున్నావు కదా, వాళ్ళు తప్పు చేస్తే నా పేరు నీ గ్రంథంలోంచి, నువ్వు రాసే గ్రంథంలో ప్రజా సంఖ్యలో ఉంది కదా, నా పేరు తుడిచి అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు? సరే వారి తరఫున నీ పేరు తుడిచేస్తాన్నాడా? ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొంచున్నాను. వారు తప్పు చేశారు కాబట్టి వాగ్దాన దేశంలో వెళ్ళడానికి అర్హత లేదు. ఇక్కడ అందరం చంపేయడానికి నీకు అర్హత గలవాడు. దయచేసి నా ప్రార్థన ఆలకించి వారి తరఫున నన్ను చంపే, నీ గ్రంథంలో నా పేరు తుడిచేసి నేను నరకాన్ని పోవడానికి సిద్ధంగా ఉన్నా, వారు మాత్రం ఏం చేయొద్దు అన్నాడు. ఎవరు? మోషే దేవునితో అన్నాడు, నా పేరు తుడిచిపెట్టేసి నీ జనసంఖ్యలో. దేవుడు ఒప్పుకున్నాడా? ఏమన్నాడు దేవుడు చూడండి, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవడు నా దృష్టికి పాపం చేస్తున్నాడో అతని పేరుని నా జనసంఖ్యలో నుండి లేదా నా గ్రంథంలో నుండి కొట్టేస్తా అన్నాడు. అంటే ఆయన జనసంఖ్యలో పేర్లు రాయబడాలంటే ఎవరి పేరు రాయబడుతుంది? పాపం చేసిన వారి పేరా, పాపం చేయని వారి పేరా? పాపం చేసిన వారిని నా గ్రంథంలో తుడిచిపెట్టేస్తాను అంటున్నాడు. అంటే ఎవరి పేర్లు ఉన్నాయి అందులో? పాపం, అర్థమవుతుందా? పాపం చేయని వారి పేర్లు మాత్రమే అందులో ఉంటాయి ఆ జనసంఖ్యలో. మోషే చెప్పిన మాటను అంగీకరించలేదు ఆయన. పోనీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం ఉంది, నా బదులు ఆయన పేరు రాయండి అంటే రాస్తారా? నా బదులు ఆయనకి పింఛన్ ఇవ్వండి ఇస్తారా? మనిషి ఒప్పుకోకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? మనుషులే, గవర్నమెంట్ వారే నీ పేరు బదులు ఇంకోళ్ళు. ఎందుకు రైల్వే టికెట్ తీసుకున్నావు, నీ పేరు చెప్పిన ఇంకోళ్ళని పంపిస్తే గవర్నమెంట్ వారు ఒప్పుకుంటారా? ఆ టీసీ ఒప్పుకుంటాడా? ఫైన్ వేస్తాడు. నువ్వు ఎవరి పేరు మీద బుక్ చేసుకున్నావు టికెట్ వాళ్ళు వెళ్ళాలి. మనం కొన్నిసార్లు మానేస్తే వెళ్ళలేక అమ్మేసుకొని వెళ్తుంటాం. కానీ అది దేవుని గవర్నమెంట్ లా ప్రకారం తప్పది, ఫైన్ వేస్తారు. ఎవరైతే కొన్నారో అతనికి ఫైను, ఒకవేళ ఎవరమ్మాడో దొరికితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫైన్ వేస్తారు, జైలు పెడతారు. మనుషులే ఒప్పుకోకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? ఎవరు పాపం చేయలేదో వారి పేరే గ్రంథంలో ఉంటుంది జనసంఖ్యలో.
ఎవరు పాపం చేశారో వారి పేర్లే ఆ గ్రంథంలోంచి తీసివేస్తాడు. ఇలాగూ దేవుడు రాసే గ్రంథంలో ఆ జనసంఖ్యలో నీ పేరు రాయబడాలంటే నీళ్ళు ఏముండాలి? ఇప్పుడు పాపం ఉండాలా, పాపం ఉండకూడదా? పాపం ఉండకూడదు. పాపం ఉంటే నా పేరు కొట్టేస్తాడు. రాసినా కూడా ఉంటే అసలు రాయుడు. అంచేత పాపము మనలో ఉండకూడదు. అప్పుడు వారిని చూసి ఏమంటాడంట? ఈ జన్మ జన్మించింది. నికోదేము అనేటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను దేవుని రాజ్యం రావాలంటే అనగా ఈ జనసంఖ్యలో రావడానికి నేను ఏం చేయాలి అంటే ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. నాకు తెలిసిందే కానీ ఇక్కడ దీనికి కరెక్ట్గా సూట్ అవుతుంది, అర్థమవుతుంది ఈ మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఏముందమ్మా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరములుగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నికోదేముతో దేవుడు చెప్తున్నాడు, యేసయ్య వాడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి రాడు. అతడు నీటి మూలంగా ఆత్మలో జన్మించాలి, అప్పుడు కొత్తగా జన్మించిన వాడు. ఇంతక కీర్తన గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడమ్మా? నేను దా గ్రంథంలో పేరు రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చునని ఉంది. ఫ్యూచర్ ప్రవచనం. ఇప్పుడు గనక ఒక వ్యక్తి పేరు దేవుడు రాసే జనసంఖ్యలో రాబడాలంటే అతడు తిరిగి జన్మించాలి. అదే ఇతడు జన్మించాను అని చెప్తాడండి. అప్పుడు ఇతడు తిరిగి జన్మించాడు. జన్మించడం అంటే 2 జన్మలనే అన్నా కదా. పరలోక రాజ్యం వెళ్ళి మళ్ళీ తిరిగి జన్మించాలంట. మళ్ళీ నేను మా తల్లి గర్భంలో వెళ్ళి మళ్ళీ ఇలా పుడతాను అంటున్నాడు ఆయన. అంటే మనుషులకి 2 జన్మలు ఉన్నాయి. మొదటిది ఏంటమ్మా? శరీర సంబంధమైనది. రెండవది ఆత్మ సంబంధమైనది. ఒకటి తల్లి గర్భంలో పుడతాం, రెండవది నీటి గర్భంలోంచి పుడతాం. ఇంతగా అదే సూర్య చెప్పాడు అదే కదా. ఒకటి తల్లి గర్భంలో అది మర్చిపోయాడు, నీటి గర్భం మనం గుర్తుపెట్టుకున్నాడు. ఏది ముఖ్యమైనది? నీటిలోంచి జన్మించడం అనేది ముఖ్యమైనది. ఎవరైతే ఇప్పుడు ఈ లోకం ఎంతమంది ఉన్నారో ఆదాము తప్ప హవ్వ తప్ప అందరూ గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. వాళ్ళిద్దరు తప్ప, ఆది దంపతులు తప్ప వాళ్ళందరూ జన్మించారు. కానీ దేవుడు ఆ జనసంఖ్యలో వీళ్ళందరి పేరు రాసేస్తాడా? యేసు చెప్పినట్టు ఆ గ్రంథంలో ఆ జనసంఖ్యలో ఎవరి పేరు రాయబడి ఉందో వారికి దేవునికి రాజ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిని చూసి దేవుడు అంటాడంట, ఇదిగో ఈ జనం అక్కడ జన్మించాను, అందుకని వారి పేరు నా గ్రంథం రాస్తాడంట. ఆ పట్టీలో ఆ జనసంఖ్యలో నీ పేరున్నదా నా సోదరుడా, నా సోదరి? నాకు అన్నింటిలోనూ పేరుంది. ఓటర్ లిస్ట్లో పేరుంది, మనం ఓటు వేసాం. ఆధార్ కార్డు ఉంది, గవర్నమెంట్ ఏమి ఇస్తే తీసుకుంటా రెడీగా ఉన్నా. పాస్పోర్ట్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలంటే ఏ దేశం వెళ్ళాలని వెళ్ళడానికి పాస్పోర్ట్ ఉంది. అన్నీ ఉన్నాయి, అన్ని కార్డులు ఉన్నాయి. ఆ కార్డులన్నీ తీసుకెళ్ళి ప్రభు నీ రాజ్యానికి వస్తానంటే ప్రభు రారా అంటాడా? నీ ఎవరన్నా తెలిపో అంటాడు దేవుడు. ఈ కార్డులన్నీ ఏమిటి? శరీర సంబంధమైనవి. నీ పొట్ట కూడు కోసం ఇవన్నీ కూడా, నీ కడుపు నింపుకోవడానికి ఇవన్నీ, గవర్నమెంట్ వచ్చే సదుపాయాలు పొందుకోవడానికి ఇవన్నీ. దీనికంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆనిచ్చే ఆహారం, పరలోక సంబంధాల ఆహారం పొందుకోవాలంటే ఈ ఐడెంటిటీలు పనికిరావు, ఈ కార్డులు పనికిరావు. ఆయన ఇచ్చే కార్డు కావాలి. ఎప్పుడు ఇస్తాడు ఆయన కార్డు? నువ్వు ఇక్కడ జన్మిస్తే, భారతదేశంలో జన్మిస్తే చాలు నీకు కార్డు వచ్చేస్తుంది. కానీ అక్కడ నువ్వు తిరిగి జన్మిస్తేనే నీ కార్డు వస్తుంది, దేవుడిచ్చే కార్డు. నువ్వు తిరిగి జన్మించాలి. ఏంటి తిరిగి జన్మించడం అంటే? ప్రభువా నన్ను క్షమించు, పాపం చేస్తున్నాను, తిరిగి నేను పాపం చేయను, యేసులో నువ్వు పుట్టాలి. ఏంటి తిరిగి జన్మించడం అంటే? కొన్ని మాటలు చెప్పి ముగిస్తా చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆ దేవుడు రాసే జనసంఖ్యలో నీ పేరు రాయాలంటే ఆగస్టు ఆర్డర్ వేసినప్పుడు యోసేపు, మరియా, యేసు పేర్లు ఎలా రాబడినో శరీర సంబంధంగా ఆ జనసంఖ్యలో రాడని యేసుక్రీస్తు రాసే పట్టిలోనే ఉండాలంటే ఏం చేయాలి? లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన, ఎవరమ్మా? 12 మంది శిష్యుల
సంఖ్యలో చేరిన ఇష్కరియోతు అనబడిన యూదాలో ఎవరు ప్రవేశించారంట? సాతాను ప్రవేశించాను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడాను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమీయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం ఎదుగుచుండెను. మై గాడ్, ఇష్కరియోతు యూదా అనేటువంటి అతను ఉన్నాడు. అతని గురించి లేఖనం ఏం చెప్తుందమ్మా? ఆ 12 యొక్క జనసంఖ్యలో ఆ 12 మంది సంఖ్యలో చేర్చబడినటువంటి యూదా ఇష్కరియోతు అని ఉంది. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు లెక్క పెట్టారు కదా. 12 నెలలు తెలుసు నీకు, దేవుడు లెక్క పెట్టాడు కాబట్టి 1 2 3 4 5 12 మంది ఎన్నుకున్నాడు కాబట్టి ఆ 12 మందిలో ఎవరున్నారు? ఇష్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అంటే సంఖ్యలో 12 మందిలో ఉన్నాడా లేడా? జనసంఖ్యలో ఉన్నాడు. మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళాడా? చచ్చిపోయాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకని? యేసుక్రీస్తు యొక్క 12 యొక్క అపోస్తుల జనసంఖ్యలో అతని పేరు ఉన్నప్పటికీ దేవుడు తన గ్రంథంలో యూదా ఇష్కరియోతు పేరు రాయలేదు. మిగిలిన 11 మంది రాశాడు, ఇతని పేరు రాయలేదు. ఎందుకోసం? ఏం చేశాడు అక్కడ? యేసుక్రీస్తుని ఎలాగో అప్పగించదనా అని వెతుకుతున్నాడంట. అంటే ఏం ప్రేమించాడు యూదా ఇష్కరియోతు? ఎవరిని ప్రేమించాలి? యేసుని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాడు? డబ్బును ప్రేమించాడు. అందుకని 30 వెండి నాణాలకి ఈ యేసుని అమ్మేశాడు. ఏ యేసు జనసంఖ్య రాస్తాడో, ఏ యేసు మనల్ని పరలోకరాజ్యం తీసుకెళ్తాడో ఆయన అమ్మేశాడు ఈ సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు రాసే సంఖ్యలో ఉండాలంటే నువ్వేం చేయాలమ్మా? ధనాన్ని, ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఈ లోకాన్ని కానీ ధనాన్ని కానీ ఈ లోకంలో కానీ ప్రేమించావా, దేవుడు రాసే జనసంఖ్యలో నీ పేరు ఉండదు. ఇదే ప్రభు ఏమన్నాడమ్మా? ఒకడు దేవునిని సిరిని సిరి అంటే ధనం. ఒకడు దేవుని లేడు, అదే సమయంలో సిరిని ప్రేమించలేడు. ఎందుకని? ఎవరైతే ధనాన్ని ప్రేమిస్తారో వాడిని దేవుని ప్రేమించలేరంట. మనసంతా ఎక్కువ ఉంటుంది, ఆ ధనం సంపాదన మీద ఉంటుంది. ఇక దేవునికి స్థానం ఉంటుంది హృదయంలో. ఆయన ఏమంటున్నాడు? ఇదిగోని హృదయం మీద తలుపు నిద్రొచ్చిన ఎవరైనా స్వరం విని తలుపు తీసి నేను వస్తాను అని చెప్తుంటే మన హృదయంలో దేవుని బదులుగా ఏముంటున్నది? ఈ లోకము, ధనము. ఇప్పుడు యూదా ఇష్కరియోతులో హృదయంలో ఏముంది? యేసు ఉన్నాడా? ధనం ఉందా? ధనం ఉంది. అందుకని 12 మంది శిష్యుల లెక్కలో ఉన్నప్పటికీ అతని పేరు దేవుడు రాసే జనసంఖ్యలో లేదు. నీకు ఆధార్ కార్డు నీకు ఉండొచ్చు, ఇంకో కార్డు ఉండొచ్చు. మన దగ్గర కూడా ఎంతమంది వస్తున్నారో దగ్గర సంఖ్య ఉంటుంది, అందులో ఉండొచ్చు. ఎవరైతే మందిరానికి వస్తున్నారో వాళ్ళ సంఖ్య ఉంటుంది. కానీ ఆ సంఖ్యలో ఉందా? దేవుడు రాసే సంఖ్యలో నీ పేరు ఉందా? ఎందుకు వస్తున్నావు మందిరానికి? దేవుని ఆరాధనకి వస్తున్నావా? ఓ పక్క డబ్బును ప్రేమిస్తూ, ఓ పక్కన దేవుని ప్రేమిస్తూ మందిరానికి వచ్చావా? అన్నిలు పక్కన పెడదాం, మన గురించి ఆలోచిద్దాం. దేవుని మందిరికి వస్తున్నావు, ఎలా వస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తూ, డబ్బును ప్రేమిస్తూ దేవుని మందిరానికి వస్తున్నావా? నీ పేరు నా దగ్గర రాయబడతావు కానీ దేవుని దగ్గర రాయబడతావు. నేను రాసుకుంటా, ఏం పేరు కానీ ఆయన రాయడు నీ పేరు, కొట్టేస్తాడంట. దేవుని యొక్క జనసంఖ్యలో నీ పేరు రాయబడాలంటే నువ్వు ప్రేమించవలసింది ఒకే ఒక్క వ్యక్తిని. ఎవరినమ్మా? యేసుని. ఆయన కొరకు ప్రాణం పెట్టాడు. అప్పుడు నీ పేరు రాయబడుతుంది. అప్పుడు నువ్వు వెళ్ళగానే నువ్వా, నా రక్తం కనబడ్డా కదా, రా, ఈ రాజ్యం నీదే అంటాడు నేను చూసి. లేకపోతే ఏమంటాడు? ఎవరైనా నేను ఎక్కడ చూడలేదే ప్రభువా, నీ నామను దెయ్యాలు వెళ్ళగొట్టాను కదా, నీ నామం అనేక అద్భుతాలు చేశాను కదా, నీళ్ళ రక్తంగా మార్చేసాను కదా, క్యాన్సర్ని పోగొట్టాను కదా, కరోనాను పోగొట్టాను కదా, నేను తెలీదా నీకు? ప్రపంచం అంతా తెలుసు. ఏమో నాకు తెలియదు బాబు, నువ్వు పోమంటాడు. ఎందుకని నీ పేరు నా దగ్గర లేదు. మనుషుల దగ్గర నీ పేరు ఉంది. అమ్మో ఇన్ని అద్భుతాలు చేశాడు అనేటువంటి అందరూ రాసుకున్నా నీ పేరు, కానీ నా దగ్గర నీ పేరు లేదు. నన్ను ప్రేమించలేదు, నువ్వు లోకాన్ని ప్రేమించావు, మనుషులు ప్రేమించావు, డబ్బుని ప్రేమించావు, బిజినెస్ చేసావు. గెటౌట్ అంటాడు వేసా. నా పేరు రాయబడదు. నీ పేరు రాయబడాలంటే నీ హృదయంలో ఎవరున్నారు ఈరోజు పరీక్ష చేసుకో. ఏసే ఉన్నాడా? లోకం ఉందా? డబ్బు ఉందా? ప్రయత్నం చేసుకో. లేకపోతే నీ ఎవరు తెలియదు అంటాడు. మొదటి సంగతి. రెండో సంగతి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. ఆ దినములో తర్వాత ఏముందమ్మా? శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచయంలో తమలోని విధవరాలను
చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు ఏం చేశారమ్మా? సణుగసాగరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకున్నది, మేము వారిని పనికి నియమితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. ఇందాక డబ్బును ప్రేమించేవారు పేర్లు రాయబడదు. రెండవది ఎవరంటే, పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ వచ్చాడు. యేసు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ వచ్చాడు. అనేక మంది బాప్తిసం తీసుకొని ప్రభువులోకి వచ్చారు తిరిగి జన్మించి. ఓకే, అప్పుడు చాలామంది వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను వదిలిపెట్టేసి ఈ యొక్క అపోస్తుల దగ్గరికి వచ్చి వారి యొక్క డబ్బుని ఎంత పాదాలను పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తులు 12 మంది, అంటే యువదేశంలో చనిపోయినాడు, ఇంకో ఆయన మత్తయి అని ఇంకో ఆయన ఎన్నుకున్నాడు, 12 మంది అయ్యారు. వీరందరూ కూడా వారు తెచ్చిన డబ్బుని ఒక చోట పెట్టి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక గృహంలో పెట్టి, లేకపోతే హాస్టల్ అంటాం, ఇప్పుడు హాస్టల్ అంటాం, వసతి అంటాం కదా, అక్కడ పెట్టి వాళ్ళందరికీ రోజుకి ఆ డబ్బుతోటి ఆహారం పెట్టేవారు. అందులో ఎక్కువగా విధవరాండ్రు ఉండేవారు, భర్తలను పోగొట్టుకున్నవారు, తర్వాత ఇంకా అనారోగ్యం ఉన్నవారు అనేక మంది ఉండేవారు, స్త్రీలు ముఖ్యంగా. వీరందరినీ సంఘం పోషించేది. అప్పుడు ఏం జరిగిందంటే, యేసు నమ్ముకొని తిరిగి జన్మించిన వారు యూదులే కాదు కదా, వేరే మతాలు గ్రీసు దేశస్తులు ఉన్నారు. అది అక్కడ ఏం జరిగిందంట, అన్నం పెట్టడానికి యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు. ఆ విధవరాన్ని కూర్చుంటే యూదులు వెళ్ళి ఏమో యూదురాండ్రైన స్త్రీలకేమో బాగా పెడుతున్నారంట, ఈ గ్రీసు దేశపు విధవరాండ్రికేమో కొంచెం పెడుతున్నారంట. అంటే కొంచెం పక్షపాతం చూపిస్తున్నారు. ఓకే, అర్థమైందా మీకు? అప్పుడు ఈ మాట జరిగింది. అప్పుడు ఏం మళ్ళీ చూడండి, ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూసుకున్నారని హెబ్రీల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు సణుగసాగరే. శనిగారంట వాడు, మిమ్మల్ని ఒకలాగా మమ్మల్ని చూస్తామని చెప్పేసి. మరి వీరి పేర్లు ఆ సంఖ్యలో ఉందా లేదా? ఎవరైతే శనిగారో ఆ విస్తరించిన సంఖ్యలో వీరి పేరు ఉందా లేదా? ఉంది. సరిగా అర్థం చేసుకోండి. శిష్యుల సంఖ్య అన్నాడు, ఎంతమందో తెలియదు కానీ సంఖ్య విస్తరిస్తున్నారు. అందులో మీరు ఈ గ్రీసు చేస్తున్నారా లేదా? ఉన్నారు. అంటే సడిగేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. దేవుని మీద మనం ఎప్పుడు కూడా సడగొద్దు. ప్రాబ్లం ఉందా? వెళ్ళి చెప్పు. అక్కడ ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు. అయ్యా మాకు ఇది వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ఒక ప్రేమిస్తున్నారు, అన్యాయం జరుగుతుందని చెప్తే వాళ్ళు చూస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సడిగారంట. సణుగుట అనేది దేవునికి ఏమాత్రమూ ఇష్టం ఉండదు. ఇజ్రాయేల్ అనేకం చచ్చిపోయారు. ఎందుకోసం? ఆ పాలు తేనె ప్రపంచ దేశం ఎంతమంది శనిగారమ్మా? మాకు అన్నం లేదు, ఉల్లిపాయలు లేవు, దోసకాయలు లేవు, చేపలు లేవు, ఇవి చవి సారం లేని మన్నానే తింటున్నాం. అది శనిగారే లేదా? మాకు మాంసాహారం కావాలన్నారు కదా, ఆ మాంసం తినగానే ఈ శనిగిన అక్కడే చచ్చిపోయారు, నోట్లో ఉండగానే చచ్చిపోయారు సణుగును బట్టి. ఏ మనుషుడు ఎప్పుడు దేవుని మీద, దేవుని కార్యముల మీద సణుగకూడదు. దేవుడి కార్యాల మీద కానీ, దేవుని మందిరం మీద కానీ, దేవుని మీద ఏ వ్యక్తి కూడా సణగొద్దు. సణుగుట అనేది దేవునికి వ్యతిరేకం కాదు. సణుగుట అంటే ఎక్కడి నుంచి వస్తుందో? సైతాన్ నుంచి వస్తుంది. ఇవి శనిగారంట. అప్పుడు వీళ్ళ కోసం వాళ్ళు ఏమన్నారమ్మా, సార్ అలాగవుతుందా? అయితే మేము దగ్గరుండి మీకు అన్యాయం చేయకుండా మేము భోజనం పెడతాం అన్నాడు ఆయన. పేతురు అన్నాడు, అనలే అమ్మా, దేవుడు మమ్మల్ని ఎన్నుకునేది మీకు భోజనం పెట్టడానికి కాదమ్మా. ఏమన్నాడు చూడండి, పేతురు ఏమన్నాడు చూడండి, 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడమా అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అందుకు మేము దేవుడు మమ్మల్ని పిలవలే, మీకు భోజనం పెట్టడానికి, మీ విధురాన్ని బాగా చూసుకుని వాళ్ళు బాగా చూసుకోవడానికి. అందుకు మేము పిలవలేదమ్మా. మేము పెట్టేది ఈ ఆహారం కాదు, దేవుని వాక్యం, దేవుని వాక్యమైన ఆహారము, దేవుని శరీరంలో వాక్యం, ఇది పెట్టడానికి దేవుడు ఇచ్చాడు, కానీ ఈ భోజనం కాదన్నాడంట. వాళ్ళు చెప్పినవాడు అనలే. అందుకని మేము ఈ కార్యం చేయం, వేరే ఒకరు మీకోసం అన్యాయం జరగకుండా చూస్తామని ఒక 7గురిని ఆత్మతోనూ జ్ఞానంతో ఎన్నుకొని, ఒక 7గురిని ఎన్నుకొని వారికి అన్యాయం జరగకుండా అందరు సమానములాగా చూశాడు పేతురు. ఓకే, అయితే సణుగుట అనేది దేవునికి ఏమాత్రమో ఇష్టం లేదు. ఏ విషయంలో కూడా సణగొద్దు. వాళ్ళని ఒకలా చూస్తున్నావు, నేను ఒకలా చూస్తున్నావు, వాళ్ళని దీవించావు, నిలబెట్టు. ధనవంతుడు లాజరు ఉన్నాడు, చాలా జాగ్రత్తగానండి. ధనవంతుడు ప్రతిదినం సమృద్ధిగా తినేవాడు. లాజరుకి ఏమన్నా భోజనం ఏం చేసేవాడు? ఏం తిన్నాడు?
ఆ బల మీద పడే చిన్న చిన్న రొట్టె ముక్కలు తినేవాడు. ఏనాడైనా దేవుని మీద శనిగాడా? ప్రభువా, అతనేమో బల మీద కూర్చోబెట్టి నన్నేమో వాకలికి పాడేసావు, తినడానికి కూడా తిండి లేదు, నా కురుపులు కుక్కలు వచ్చి నాగుతున్నాయి. అతనికి ఏంటి 10 మంది 100 మంది వచ్చి అయ్యా ఏం కావాలి ఇది తీసుకోండి చక్కగా నోట్లు ముద్ద పెడుతున్నారు, నాకేంటి ఇలా పెట్టావు? అతడు వాళ్ళే నేను మనిషినే కదా అన్నాడా? శనిగడా? అతను బ్రతికి తినవాళ్ళన్నీ ఆ రొట్టె ముక్కలే తిన్నాడు, కానీ ఆ కురుపులతోనే చచ్చిపోయాడు, కానీ దేవుని మీద సనగలేదు. చాలామంది సణుగుడా చాలా ఉంటుంది. నా జీవితంలో ఆ కార్యం చేయలేదు, ఇది చేయలేదు, దేని మీద సణుక్కుంటారు. దేవుడేమో పట్టించుకోవట్లేదు, దేవుడేం చేయడు, సణుగుతారు. దేవునికి అయిష్టమైన కార్యం అదే. సనగొద్దు. నీకేమనంటే ప్రార్థించి అడుగు దేవుణ్ణి, ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తాడు. సడిగావా దేవునికి వ్యతిరేక కార్యం చేస్తున్నట్టే. జాగ్రత్త సుమా, సనగొద్దు. ఎక్కువ స్త్రీలకు అలవాటు సనగడం, మానేద్దాం. బ్రదర్స్ అనేది స్త్రీలు అందరూ సమానం దేవునికి ముందు దృష్టి. సణుగుట అనేది దేవునికి ఇష్టమే కాదు. సడిగితే నా పేరు దేవుని గ్రంథం ఉంటుందా? కొట్టి చంపేశాడు అక్కడ అరణ్య మార్గంలో వారిని అందరినీ. నేను సడిగితే దేవుని మీద నా పేరు కూడా గ్రంథంలో ఏం చేస్తాడమ్మా? కొట్టేస్తాడు. మరి ఇప్పుడు నా పేరు జీవనం రాబడాలంటే ఏం చేయాలి? నా పేరు జీవనంలో రాయబడకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే కొట్టేస్తాడో చెప్పుకుని నేర్చుకున్నప్పుడు 2 సంగతులు ఏంటి చెప్పండి? 2 సంగతులు ఏంటి? నా పేరు ఎప్పుడు కొట్టేస్తాడైనా? దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని కానీ ఈ లోకంలో కానీ ప్రేమిస్తే నా పేరు కొట్టేస్తాడు. రెండవది, దేని మీద సణిగితే ఆయన జనసంఖ్యలో నా పేరు ఉండదు. మరి ఆయన జనసంఖ్యలో నా పేరు ఉండాలంటే ఏం చేయాలా? అదే అసలు సంగతి నేర్చుకుందాం. అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం 4:4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మరి. అప్పుడు ఏమన్న తర్వాత వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. 5,000 అనే సంఖ్య ఉంది అక్కడ. ఎప్పుడు? పెంతెకొస్తు పండుగ జరిగిన తర్వాత శిష్యులందరూ కూడా 5,000 మంది ఉన్నారంట. అక్కడ సంఖ్య రాసేసాడు దేవుడు. ఏంటి మళ్ళీ చూస్తున్నాను, మీకు అర్థమవుతుంది చూడండి. మళ్ళీ మొదటి వచనం అండి. వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయాధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించి యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానముగలనని ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మొన్నటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వాళ్ళ పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. అంతకుముందు ఏం జరిగిందంటే 3వ అధ్యాయంలో ఆ దేవుని మందిరంలో ఒక కుంటివాడు ఉండేవాడు, పుట్టింది మొదలుకొని కుంటివాడు. దేవుడు అతను బాగు చేశాడు పేతురు ద్వారా, యోహాను ద్వారా. అందరూ నమ్మారా? అందరు నమ్మలే. నువ్వేం చేసావు, విశ్రాంతి దినం ఎలా చేస్తున్నారని చెప్పేసి యేసుని హింసించినట్లు పేతుని యోహాను కూడా పట్టుకొని చాలా హింసించారు. జైలు పెట్టడానికి కొడలు కొట్టడానికి కూడా సిద్ధమయ్యారు. అటువంటి సమయంలో దేవుడు ఆ కుంటివాణి యొక్క జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, అక్కడ పేతురు చేసిన ప్రసంగాన్ని బట్టి, వాక్య పరిచయాన్ని బట్టి అనేక మంది దేవుని యందు నమ్మికుంచారంట. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. తల్లి గర్భంలో పుట్టినవాడు, కుంటివాడికి పుట్టినవాడిని కూడా ఆయన బాగు చేయగలడు అని పేతురు యొక్క వాక్యాన్ని విని వారు ఏం చేశారమ్మా? నమ్మారంట. ఆ నమ్మిన వారు ఎంతమంది? 5,000 మంది. అంటే ఈ 5,000 మంది ఆ సంఖ్యలో ఉన్నారంటే వారు ఏం చేశారమ్మా? దేవుని నమ్మారు లేదా? నమ్మారు. ఇప్పుడు నీ పేరు దేవుని గ్రంథంలో రాబడాలంటే నువ్వేం చేయాలా? దేవుని నమ్మాలి. నమ్మడం ఏంటి? నీకంటే బాగా నమ్మడం ఇంకొన్నాడు. ఎవడు తెలుసా? సైతానుడు. నీకంటే బాగా నమ్ముతాడు వాడు. వేసిన భయం వణుకు వాడికి. మనకు భయం లేదు, వణుకు లేదు. దేవుడి భయం వణుకుందా మనకు? అసలు సైతానుడు బెటర్ మనకంటే. వేసి చూడగానే, మందిరం చూడగానే వణుకు. మన మందిరం అంటే వణుకు లేదు, దేవుడు అంటే వణుకు లేదు మనకంటే ఎవరు బెటరు? గట్టిగా చెప్పండి. సైతాన్ బెటర్ మనకంటే. మరి నమ్మడం అంటే వాడు నమ్ముతాడు, నువ్వు నమ్ముతున్నావు. ఏంటి ప్రయోజనం? వాడికి నీకు తేడా ఏంటి? సైతాన్ నీకు తేడా ఉండలే. వాడు నమ్ముతాడు కదా, నువ్వు నమ్ముతున్నావు. ఏంటి? నీవు నేను ఈ లోకంలో నమ్మకం ఉండాలంటే ఏం చేయాలి చూడండి. సరే, ఇది మన టైంలో చెప్తా. లాజరు అనేటువంటి వ్యక్తి మన చనిపోయాడు. మన చెప్పిన లాజరు కాదు, ఇంకో లాజరు. మరియా మార్తా సోదరు. టైం లేదు కాబట్టి రిఫరెన్స్ చూపించలేదు. చనిపోయినాడు.
చనిపోయిన తర్వాత సమాధిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులు పెట్టారమ్మా? 4 రోజులు. 4 రోజులు చచ్చిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు? కంపు కొడతాడు, కొట్టడా? అప్పుడు ప్రభు 4 రోజుల తర్వాత వచ్చాడు. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సోదరు చావకుండా ఉన్నాయనా అంటే ఏమన్నాడు యేసయ్య? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమాలే. అది నమ్మటం అంటే చచ్చిపోయిన వాడిని కూడా, చచ్చిపోయి కంపు కొడుతున్న 4 దినములైన వాడిని కూడా ఆయన లేపగలడు నమ్మాలి. ఇది నమ్మడం అంటే. యేసు నీ గురించి చనిపోయినాడు, తిరిగి లేచిన నమ్మాలి. యేసుకి అసాధ్యం అంటే ఏది లేదని నమ్మాలి. నీ జీవితాన్ని బాగు చేసాడని నమ్మాలి. ప్రపంచం నీకు వ్యతిరేకమైన నా యేసుని నాకు తోడుకుంటే నాకు జాయిన్ చేస్తానని నమ్మాలి. పక్క 1000 మంది పడినాను, కుడి పక్క 10,000 ముగ్గులేను, నాకు అపాయం రాదు అని నమ్మాలి. నాకు వ్యతిరేకంగా రూపింపడిన ఏ ఆయుధము నా ఎదుట నిలవదు అని నమ్మాలి. నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేసి ఉన్నా యేసయ్య అని నమ్మాలి. ఇది నమ్మడం అంటే. అందరూ నమ్ముతారు యేసయ్యనే. ప్రతి ఆదివారం రాగానే చూడండి, ఇక్కడ మనకి తక్కువ మంది పెద్ద పెద్ద చర్చలకు వెళ్తే మొత్తం నిండిపోతారు అందరూ కూడా. అందరూ నమ్ముతారు. కానీ సైతాన్ కంటే బెటర్గా నమ్ముతున్నావా లేదా? నీకంటే సైతాన్ బెటరా, సైతాన్ కంటే నువ్వు బెటర్వా? క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ రోజు నుంచి. పక్కన పెట్టుకో సైతాన్ని. వాడికంటే నాకంటే మా ఇద్దరు ఎవరు గొప్పవాడు? రోజు పరీక్ష చేసుకుందాం. 90%, 100కి 90 కాదు 99% వాడు బెటర్గా ఉంటాడు చాలాసార్లు. ఎందుకంటే మనకంటే వాక్యం వాడు బాగా తెలుసు. అందుకని యేసుక్రీస్తు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చెయ్యి, పైన దుమ్ముకు నీ వాక్యం ఎలా ఉంటుందా అని వాడికి, మీకంటే నాకంటే వాడికి ఎక్కువ వాక్యం తెలుసు. కానీ ఈ రోజు నువ్వు ఎలా ఉండాలి? సైతాన్ కంటే బెటర్గా ఉండాలి. అప్పుడే నువ్వు నమ్ముకున్నాడు. అప్పుడే నీ పేరు జీవ గ్రంథం రాయబడుతుంది. తర్వాత నీ పేరు రాయబడాలంటే మనకు నమ్మిక ఉంచాలి. తర్వాత 6వ అధ్యాయం మళ్ళీ చూడండి, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. 7 దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఏమందమ్మా? శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించి. ఇంతకుముందు మన 4వ అధ్యాయం ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. ఇప్పుడు విస్తరించిపోయిందండి. ఆ సంఖ్య పెరిగిపోయింది సంఖ్య. మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరే. నీ పేరు దేవుని గ్రంథం రాయబడాలంటే నువ్వు చేయవలసిన 2వ కార్యం, మొట్టమొదటి అండి ఏం చేయాలి? నమ్మాలి. 2వది లోబడాలి. అందరూ నమ్ముతారు కానీ అందరూ లోబడరు. పైగా ఎవరు వీరు? యాజకులు అనేకములు విశ్వాసములకు లోబడిరని ఉంది. శిష్యుల సంఖ్య పెరిగిపోతుంది. రోజు రోజుకి యేసునందు నమ్మికుంచేవారు పెరిగిపోతున్నారు. వారిలో చాలామంది విశ్వాసమునకు లోబడినవారు. నీ పేరు దేవుని గ్రంథములు ఆయన రాసిన సంఖ్యలో రాయబడాలంటే నీవు దేవుని వాక్యానికి, దేవునికి లోబడాలి. లోబడినప్పుడే నీ పేరు దేవునిలో రాస్తాడు. అందరూ లోబడ్డారా? ఇప్పుడు ఇజ్రాయేల్ అందరూ వచ్చారు మోషే ద్వారా. అందరూ లోబడ్డారా దేవుని వాక్యానికి? లోబడలే. తప్పులు చేశారు, వ్యభిచారం చేశారు చాలామంది. ఒక దినమందే కొంతమంది చాలామంది చంపేశాడు దేవుడు. చాలామంది తప్పులు చేశారు, విగ్రహాలను చంపేశాడు దేవుడు. దేవుని నమ్మటం వేరు, లోబడటం వేరు. నమ్మవు కాబట్టి మందిరంకి వచ్చావు. లోబడటం అంటే ఏంటి? దొంగతనం చేయొద్దు అన్నాడు. నువ్వు చేయకపోతే ఏం చేస్తున్నావు? నువ్వు దేవునికి లోబడుతున్నావు. నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. సన్మానిస్తే నువ్వేం చేస్తావు? దేవుని వాక్యానికి లోబడుతున్నావు. అబద్ధ సాక్ష్యం పలకొద్దు అన్నాడు. అబద్ధాలు చెప్పకుండా ఉన్నావంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావు. వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారం చేస్తుంటే లోబడినట్టు మానేసామనుకో వ్యభిచారం, దేవునికి వాక్యానికి లోబడుతున్నావు. దేవుని అందరూ నమ్ముతారు కానీ లోబడే వారు కొద్దిమంది. పైగా అందుకని ఏమన్నాడు? వారు చెప్పుదిరే కానీ చేయరు. నాలాంటి వాళ్ళు ఏంటంటే చెప్తారంట, బాబు దొంగతనం చేయవద్దు, నేను ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తా, వెళ్ళి అబద్ధ సాక్ష్యం చెప్తే నేను వెళ్ళి అన్ని అబద్ధాలు చెప్తా. అమ్మ నేను దేవుని లోబడినట్ట నా పేరు అక్కడ రాబడుతుందా? 2వది చాలా ప్రాముఖ్యమైనది, దేవుని నమ్మటం. దెయ్యాలు కూడా ఉంటున్నాయి నమ్మి, కానీ దేవుని లోబడిందా? లోబడలేదు కాబట్టి పైన తోసేశాడు యేసయ్య. పల్లొక నుంచి తోయబడ్డాడు. ఒకప్పుడు దేవదూత సైతానుడు, కానీ దేవునికి లోబడలేదు. దేవుని మీద హెచ్చించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని, సైతాన్ని తోసేశాడు. నేను మందిరం రావచ్చు, ప్రార్థన చేయవచ్చు, ఎన్నెన్నో చేయవచ్చు. దేవుని లోపడకపోతే నువ్వెవరో నాకు తెలియదు పో, ఇందాక అన్నాడు కదా, నువ్వెవరో నాకు తెలియదు అలా అంటాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. యోసేపు, మరియా, యేసయ్య వారి పేర్లు జనసంఖ్యలో రాయబడింది ఆయన పుట్టిన తర్వాత. అలాగే
దేవుడు రాసే జనసంఖ్యలో కూడా ఈ యేసయ్య రాసే జనసంఖ్యలో నీ పేరు ఉండాలంటే నువ్వు డబ్బును ప్రేమించుకో, లోకాన్ని ప్రేమించుకో. ఓకే, సనగొద్దు దేవుని మీద, దేవుని వ్యతిరేక ఒక మాట మాట్లాడద్దు. దేవుని సైతాన్ కంటే ఎక్కువగా నమ్మాలి. సైతాన్ వల్లే లోపడకుండా ఉండొద్దు. దేవునికి లోబడు, దేవునికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు. అప్పుడు నీ పేరు ఎక్కడ ఉంటుందమ్మా? దేవుడు రాసే జీవగ్రంథంలో. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నాకు లోపడ్డావు కదా, నా వాక్యానికి దొంగతనం చేద్దంటే మానేసావు కదా, అబద్ధం చెప్పొద్దంటే మానేసావు కదా, అబద్ధాలు చెప్పడం, వ్యభిచారం చేద్దాం చెప్పడం చేయడం మానేసావు కదా, రా అంటాడు. లేకపోతే గెట్అవుట్, అదిగో నరకానికి బాగుంటాడు. ఓకే, ఒక మాట రెండు మాటలు చూపించి ముగిస్తా చూడండి. ఇప్పుడు ఇలాగ చేస్తే ఒకసారి రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమా 9:27. రోమా 9:27. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును కనుక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకోవాలని ఉండినను శేషమే రక్షింపబడనని యెషయాయు ఇజ్రాయేల్ గురించి బిగ్గరగా చెబుతున్నాడు. ఇజ్రాయేల్ ఎంతమంది ఉన్నారమ్మా? లక్షల మంది ఉన్నారు. వచ్చినప్పుడు లక్షలే చేరిన వారు అక్కడ బయలుదేరారు, చాలా చచ్చిపోయారు ఇక్కడ. ఎందుకని? ఆ సంఖ్యలో 6 లక్షల మంది బయలుదేరారు. ఆ సంఖ్యలో ఉన్నప్పటికీ చేరిన వారి సంఖ్యలో లేరు వాళ్ళు. ఎందుకని? ఇందాక చెప్పిన రీతిగా సణుగుడు, లోకాన్ని ప్రేమించిన వారు, దేవునికి లోపడిన వారు, దేవుని నమ్మకించిన వారు అందరూ అక్కడే పోయారు. అందుకనే ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. జనసంఖ్య, ప్రభుత్వాలు రాసే జనసంఖ్యలు అందరి పేర్లు ఉంటాయి, కానీ దేవుని దగ్గర రాసే జనసంఖ్యలో శేషమే కొద్దిమంది. ఆ కొద్దిమందిలో ఉండాలంటే ఏం చేయాలి చెప్పి ముగిస్తా చూడండి. అది ఇందాక చెప్పి నీకు 2 చేయాలి. ఏంటిది? దేవుని నమ్మాలి, లోబడాలి. ఇది చేస్తే నీకు వచ్చే ఆశీర్వాదం అంటే చెప్పు ముగిస్తా చూడండి. రెవల్యూషన్ ప్రకటన 3వ అధ్యాయం తీయండి. ప్రకటన 3. 4వ వచనం. అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చూడండి, దేవుని స్తోత్రం. మళ్ళీ సార్దీస్ అనే సంఘానికి రాస్తూ అంటున్నాడు, వారిలో కొంతమంది తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసుని ఎద్దున్నారు. వారు అర్హులు గనక వారి తెల్లని వస్త్రం ధరించుకొని దేవుని రాజ్యానికి వస్తారు. వారి పేరు నా జీవగ్రంథంలో ఎంత మాత్రమో తుడిచిపెట్టాను. అపవిత్రపరచుకోనని వారు కొంతమంది ఉన్నారన్నాడు. ఎవరు వీరు? అపవిత్రపరచుకోనని వారు అంటే ఇందాక చెప్పినటువంటి ఆ 4 సంగతుల్లో ఆ 2 సంగతులు చేయని వారు, 2 సంగతులు చేసిన వారు. అందుకని దేవుడు అన్నాడు, నీ పేరు నా గ్రంథంలో ఎప్పుడు కూడా తుడిచిపెట్టాను. తర్వాత ఇంకో ఆశీర్వాదం ఏంటమ్మా? అది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం తీయండి. 20 ప్రకటన 20 12వ వచనం. సరే 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూసి తిని భూమి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ తమ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూసి తిని. అప్పుడు ఏం జరిగిందమ్మా? అప్పుడు గ్రంథములు ఇవ్వబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము ఇవ్వబడెను. ఆ గ్రంథములందు రాబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించాను. మరణమును పాతాళలోకమును వాటి వశంలో ఉన్న సమృతులను అప్పగించాను. వాళ్ళు ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. మరణమును మృతులోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఇప్పుడు చూడండి 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవని పేరు జీవ గ్రంథంలో రాయబడలేదో ఎక్కడ పడతారమ్మా? అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చదువు. యుగ యుగములు బాధ
కానీ ఎవరైతే తమ వస్త్రాలని ఉదుక్కొని పవిత్రపరుచుకొని అపవిత్రపరచుకున్నారో వారి పేరు జీవగ్రంథమందు, వారికి దేవుని యొక్క రాజ్యం. ఒకటే నరకము, ఒకటేమో దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యంలో ఎవరి పేరు గ్రంథంలో రాయబడుతుందో వారి పేరు సంఖ్యలో, ఎవరి పేరు రాయబడలేదో వారికి నరకం. నీ పేరు అందరికి ఆధార్ కార్డు ఉన్నాయా? అందరికి ఉంటాయి, ఉండాలి. మరి ఆ పేరులో ఆ దేవుడిచ్చే కార్డు ఉందా? ఏమో ఏమో లోకమా, నీ కడుపు నింపుకోవడానికి పరిగెత్తుకుని వెళ్తున్నావు కిలోమీటర్లు ప్రయాణం చేసి, నీ ఆత్మ నింపుకోవడానికి వస్తున్నావా దేవుని మందిరానికి? గవర్నమెంట్ వారు ఇచ్చే ఆ సదుపాయాలు పొందుకోవడానికి వందల వేల కిలోమీటర్లు పరిగెత్తుకుని వెళ్తున్నావు. ఓ మనుషుడా, దేవుడిచ్చే పరలోకం ఇచ్చే మన్నాన్ని తినడానికి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? దేవుడిచ్చే ఈ కార్డు, నీ పేరు ఆ సంఖ్యలో రాబడి ఆ గ్రంథం, అందులో నీ పేరు రావడానికి దేవుని దగ్గరికి వస్తున్నావా? ఒకసారి పరీక్ష చేసుకుంటావా? అంత లేచండి.